కార్తీక పౌర్ణమి రోజున బాలకృష్ణ సినిమా అయిన డాకు మహారాజా సినిమా పొద్దున్నే టీజర్ రిలీజ్ అయింది. ఈ రిలీజ్ అయిన సందర్భంగా బాగా వ్యూస్ తెచ్చుకొని ఫ్యాన్స్లో మంచి క్రేజ్ సంపాదించుకుంటే ఇటీవల సాయంత్రం ఈరోజు అది సెటరికల్గా ట్వీట్ అనుకోవచ్చా, లేదంటే బాలకృష్ణని ఎప్పుడు ఇతను పొగడలేదు ఇంతవరకు ఎలక్షన్ టైంలో కానీ ఏ రోజు కానీ బాలకృష్ణకి అగనిస్ట్గా కానీ బాలకృష్ణకి ప్లస్ పాయింట్కి కానీ ఎప్పుడు పొగడలేదు. ఈరోజు ఏం చేశారంటే హాలీవుడ్ లెవెల్లో ఉందంటూ వర్మ ఒకటైతే కామెంట్ చేశాడు. 2025 సంక్రాంతి నుంచి 2026 సంక్రాంతి వరకు ఈ సినిమా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అన్నాడు. డాకు మహారాజు సినిమా ఆడుతుందంటూ ఇక వర్మ కామెంట్లు పెట్టడం వల్ల ఫ్యాన్స్లో ఒక రకమైన అభిప్రాయాన్ని అయితే ఇప్పుడు చెప్పగలిగాడు. బాలయ్యను ఇంత కాస్ట్లీగా, పవర్ఫుల్గా, క్లాసీగా చూడలేదన్నాడు వర్మ ఈ కామెంట్ రూపంలో. బాలయ్యని ఇలా ఎప్పుడు ఊహించుకోలేదు వర్మ. అయితే ఆయన గుర్రం మీద వస్తూ ఆయన టీజర్ అయితే అభిమానుల్లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఇటీవల ఎందుకు ట్వీట్ చేశాడంటే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలను బట్టి సోషల్ మీడియాలో ఎవరైతే ట్వీట్లు చేశారో, అగనిస్ట్గా ట్వీట్లు చేశారో వాళ్ళ అరెస్టుల నేపథ్యంలో ఏం జరుగుతుందనేది ఇతను కూడా ఇప్పుడు మరి బాలకృష్ణను ప్రసన్నం చేసుకోవడానికి, టీడీపీ గవర్నమెంట్ని ప్రసన్నం చేసుకోవడానికి భయపడ్డా, లేదంటే ఇది వ్యంగ్యంగా కావాలని ఇంకా వేరేలా ట్వీట్ చేశాడా? ఇప్పుడు ఈ రోజు వరకు ఇతని మీద ఒక 30 కేసులు ఆంధ్రప్రదేశ్లో బుక్ అయినాయి. పోలీస్ స్టేషన్లో పలు పోలీస్ స్టేషన్లలో వాళ్ళు పెట్టారు ఫ్యాన్స్. నెక్స్ట్ ఏంటంటే ఈ శ్రీరెడ్డి కూడా, ఆమె కూడా ఈరోజు అపాలజీ లెటర్ లాగా నమస్తే అన్న లోకేష్ అని చెప్పేసి జగన్ అన్నకి అని పెట్టేసి తను కూడా ప్రాధేయపడుతున్నట్టుగా, ఇప్పుడు ఇతను కూడా ప్రాధేయపడుతున్నాడా, ఇతను తగ్గాడా లేదంటే తగ్గాడా ఏందనేది ఒకసారి మనకు భిన్నాభిప్రాయాలు ఏకమవుతున్నాయి. కామెంట్ రూపంగా చూసుకున్న రాంగోపాల్ వర్మ ఇలా మారిపోయాడా ఏందని చెప్పేసి అందరూ కామెంట్ రూపంలో తెలియజేస్తున్నారు. ఎంతకీ డాకు మహారాజుని మాత్రం బాలకృష్ణను ఏ రోజు అతను పొగడలేదు, ఏ రోజు అతన్ని ఏమనలేదు. కానీ ఈరోజు మాత్రం కేవలం కావాలని వ్యంగ్యంగా రాశాడా లేదంటే కావాలనే బాలకృష్ణను పొగుడుతున్నాడా అనేది ఈ వర్మ కామెంట్లు అయితే తెలుస్తున్నాయి. ఇప్పుడు చూస్తున్న కామెంట్స్ని బట్టి ట్విట్టర్లో ప్లస్ ఎక్స్లో కానీ ఏమి ఉంది అని అంటలా పెట్టావు, బొక్కలా ఉందని పెట్టారు కింద కామెంట్స్ రూపంగా. కొంతమంది ఫ్యాన్స్ బాలయ్యకు ప్లస్ పాయింట్గా జై బాలయ్య అని పెట్టారు. నువ్వు ఇలా మారిపోయావేంటి భాషా బాయ్ అని చెప్పి రాంగోపాల్ వర్మని ఫ్యాన్స్ వేగంగా వాళ్ళు కామెంట్ చేయడం చూస్తున్నాము. ఇకపోతే ఎక్కువగా హార్డ్ వర్క్ చేయడు, స్మార్ట్ వర్క్ చేస్తాడనేది తమన్ని కూడా పొగుడుతున్నారు. ఈ టీజర్ చూస్తుంటే తమన్ అయితే నిజంగా ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చాడనేది అనుకోవచ్చు. ఫ్యాన్స్కి అయితే ఒక ఊపు ఇచ్చారు. సంక్రాంతికి ఎలాగో ప్రతి సంవత్సరం బాలకృష్ణది ఒక సినిమా ఉంటుంది, ఫ్యాన్స్ పండగ చేసుకుంటారు. ఇంకొక కామెంట్ని చూస్తే ఆర్జీవి బాలయ్య ఒక సినిమా సెట్ చేసామి, మీరు ఇచ్చే హై చూసుకొని అని చెప్పేసి పెట్టారు. ఏమీ లేదు ఫ్రెండ్స్, ట్రోల్ చేశాడు అంతే అని చెప్పేసి ఇంకొక ప్రేమ్ కుమార్ అనేది అని చెప్పాడు. Trailer looks great. The real turning point would be the story and performance. Audience have faced many disappointments recently from the South movies అని పెట్టారు వేరే వాళ్ళ నుంచి. సంక్రాంతి నుంచి నెక్స్ట్ సంక్రాంతి ఆడుతుంది అనేది అయితే ఒకటి. ఈ మధ్యకాలంలో నెల రోజులు ఆడడమే గ్రేటు, లేదంటే 30 రోజులు లేదంటే 1 వీక్ ఆడడమే గ్రేటు. కానీ వర్మ అయితే ఏకంగా సంక్రాంతి 1 ఇయర్ ఆడాలని చెప్పేసి కోరుకున్నాడా లేదంటే వ్యంగ్యంగా పెట్టాడా ఇది తెలియాలి ఫ్యూచర్లో. ఈ ఆటో డ్రైవర్ కూడా ఇది ఒక కామెంట్ అయితే పెట్టాడు. లుక్స్ అబ్సల్యూట్లీ స్టన్నింగ్ ఇన్ ఇండియన్ మూవీ ఆర్ అనదర్ లెవెల్ అని పెట్టాడు. ఇస్ అ పర్ఫెక్ట్. కొంతమంది అయితే వర్మ గారికి థ్యాంక్స్ చెప్పారు, జై బాలయ్య అని కూడా ట్వీట్ చేశారు. ఎంత పొగిడినా కేసులు ఎత్తేయరు, ఇదైతే ఇంపార్టెంట్ అనేది పెట్టారు కంపల్సరీ. మరి ఎంత పొగిడినా కేసులు ఎత్తేయరని చెప్పారు. శ్రీరెడ్డి కూడా అపాలజీ పెట్టాడు. ఈయన మాత్రం మరి రేపటి నుంచి అపాలజీ చేస్తాడా లేదంటే ఇలాగే వ్యంగ్యంగా ట్వీట్లు వేస్తూ ఉంటాడనేది తెలియాలి మనకు. ఇప్పుడు భాషాబాయ్ అని పెట్టారు. ఆర్జీవి గారు మీరు మా బాలయ్యతో సినిమా తీయాలని చెప్పేసి ఇంకొక అతను కామెంట్ అయితే పెట్టాడు. ఇంతకీ విని అరెస్ట్ చేయలేదా, ఇలా బాలయ్యని పొగిడితే అరెస్ట్ చేయరని ప్లాన్ వేశాడు, డోంట్ ఫాల్ ఇన్ టు దిస్ ట్రాప్ అని చెప్పేసి టీడీపీ గవర్నమెంట్కి కూడా ఒకటి వాళ్ళు ట్యాగ్ చేశారు. నువ్వెంత దూవినా నీది చెక్కేయడం అయితే గ్యారంటీ అనేది కూడా ఇంకొకటి ట్వీట్ అయితే చేశారు. ఇంకోటి ఏంటంటే నువ్వు సోప్ వేయకు, నీకు పగిలే రోజు దగ్గరలోనే ఉందని చెప్పి కూడా రాంగోపాల్ వర్మకి అగనిస్ట్గా వేశారు. ఇందులో చూస్తే బోలెడన్ని కామెంట్స్ అయితే పెట్టారు. ఈ కామెంట్స్ రూపంలో చూస్తే మాత్రం ఎక్కువగా 259 మంది ప్రస్తుతానికైతే రీట్వీట్ చేశారు. ఇది 1500 మంది లైక్ చేశారు. 70 కామెంట్లు అయితే ఇతనికి అగనిస్ట్గానే చాలామంది పెట్టారు. మరి వర్మ దీనికి ఏమన్నా తగ్గుతాడా లేదంటే మళ్ళీ ఏమన్నా అపాలజీ లెటర్ లాగా ఈ మధ్యకాలంలో నిన్న రాసింది శ్రీరెడ్డి లాగా ఇతను కూడా ఏమన్నా పెద్ద లెటర్ ఉత్తరాలు, ఒక 4 లెటర్లు ఉత్తరాలు రాస్తాడని అనుకుంటున్నారు అనేది చూడాలి ఏం జరుగుతుందనేది. కామెంట్ రూపంలో అయితే పెడుతున్నారు. కామెంట్స్ ఏం పెట్టారంటే ఆర్జీవి బాలయ్య కాంబినేషన్లో ఒక సినిమా పడాలరా అని కూడా చారీ అనేది మనకు ఒక ట్వీట్ అయితే పెట్టారు ఇప్పుడే ప్రస్తుతానికి.
లుక్స్ లైక్ ఇట్ విల్ రన్ ఫ్రమ్ దిస్ సంక్రాంతి టు నెక్స్ట్ సంక్రాంతి అనేది కామెంట్గా పెట్టారు. ఇతను రన్ అవుతాడా లేదంటే బాలకృష్ణని సినిమాని రన్ చేస్తారా అనేది తెలియదు. ఈ సంక్రాంతి నుంచి నెక్స్ట్ సంక్రాంతి వరకు కనిపించారేమో అని చెప్పేసి కూడా ఇంకొక ట్వీట్ అయితే పెట్టారు వేరే వాళ్ళు. మీరు కూడా కామెంట్ రూపంలో మీకు ఎలా అనిపిస్తే మీకు నచ్చిన అభిప్రాయాన్ని మాత్రం కంపల్సరీ కామెంట్ రూపంలో అయితే ఆర్జీవీ ట్వీట్ కింద పెట్టండి. ఎలా అనిపిస్తుంది అనేది. డాకు మహారాజు కూడా విజువల్స్ చూసేసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. బాలయ్య ఫ్యాన్స్కి అయితే ఈరోజు ఒక ఫెస్టివల్ ఫీస్ట్ అనుకోవచ్చు.